ఓకే సార్. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం భక్తులు గ్రహించే అతి పవిత్రమైనటువంటి తిరుమల లడ్డు యొక్క వ్యవహారంలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా మనోవేదనకు గురవుతున్నటువంటి సందర్భం. ఈ సందర్భంలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఆన్ రికార్డు కూడా చెప్పడం జరిగింది. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం కొంత యానిమల్ ఫ్యాట్ ఇవి కలిసినాయని, దీని మీద సమగ్ర దర్యాప్తు సిబిఐ ద్వారా చేయాలనేది మా డిమాండ్ నిన్నే చెప్పడం జరిగింది. ఇది పురస్కరించుకొని తమిళనాడుకు సంబంధించినటువంటి నామ్ తమిళ్ కచ్చి ఎన్టీకే నామ్ తమిళ్ కచ్చికి సంబంధించిన దాని అధ్యక్షుడు శ్రీమాన్ మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంకా భక్తులను మనోవేదన చేసేటటువంటి మాట్లాడినటువంటి సందర్భాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. లడ్డు విషపూరితమైతే మరి భక్తులకు ఏదో కావాలి కదా అని అర్థం వచ్చేటట్టు ఆయన మాట్లాడటాన్ని ఆయన మానసిక పరిస్థితికి అద్దం పడుతుంది. మరి తీవ్రంగా గర్హిస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని మరి దెబ్బతీసే మాటలు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులకి బేషరతుగా సీమాన్ క్షమాపణలు చెప్పాల్సిందిగా ఎన్టీకే మరి ఏదైతే నామ్ తమిళ్ కచ్చి సంబంధించినటువంటి అధ్యక్షుడిని నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా తమిళనాడుకు సంబంధించినటువంటి డైరీ మరి కేఆర్ డైరీయో సబ్జెక్టు కరెక్షన్ మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి దిండిగల్ దగ్గర ఉన్న డైరీ వాళ్ళు ఇప్పటికే మాకు సంబంధం లేదు, మేము సప్లై చేసినప్పుడు ఎట్లా చేసినాం అట్లా చేసినాం అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఏదేమైనా అన్ని విషయాలు పరిగణలో తీసుకొని దర్యాప్తుకి ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిబిఐ ద్వారా లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా సమగ్ర దర్యాప్తుని సీరియస్గా తీసుకొని ఈ రకంగా చేయాల్సిందిగా మరి ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలిసే కోట్లాది మంది భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకోవద్దు సెంటిమెంట్ ఇది. కాబట్టి తమిళనాడులో ఇష్టం వచ్చినట్టు వాళ్ళ యొక్క మనోప్రవృత్తి కొంతమంది రకరకాలుగా ఆ స్థానిక రాజకీయాల గురించి మాట్లాడటం కూడా తగదది. మరి ఆ రకంగా దేవుడి మీద వ్యాఖ్యలు, లడ్డూ మీద వ్యాఖ్యలు, మరి సనాతన ధర్మం మీద వ్యాఖ్యలు గతంలో కూడా కొన్ని పార్టీలు ముఖ్య నాయకులు కూడా చేయడం జరిగింది. ఇది తీవ్రంగా ఈ యొక్క మానసిక పరిస్థితి రాజకీయ ప్రేరేపిత స్టేట్మెంట్లు అయినటువంటి సీమన్ స్టేట్మెంట్ని తీవ్రంగా ఖండిస్తూ తక్షణం ఈ లడ్డూ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికి యుద్ధ ప్రాతిపదిక మీద దీని మీద సమగ్రంగా దర్యాప్తు చేసి ఇప్పటికే టీటీడీ ఈఓ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎందుకంటే మరి భక్తులు దర్శనానికి వస్తారు, లడ్డూ అనేది చాలా పవిత్రమైంది, ఆ యొక్క నమ్మకం ప్రతి ఒక్కళ్ళకి. కాబట్టి ఎవరికి కూడా వాళ్ళ యొక్క భక్తుల నమ్మకం మీద విశ్వాసం మీద దెబ్బ కొట్టే మాటలు, బురదజల్లే మాటలు, మరి గాయపరిచే మాటలకి మాట్లాడే హక్కు లేదు రాజ్యాంగపరంగా. కాబట్టి సీమాన్ తక్షణం క్షమాపణ చెప్పాలా వెంకటేశ్వర భక్తులకి, అతను చేసిన వ్యాఖ్యలను తక్షణం విడ్రా చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తాను.